చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆడుకునేవాడు ఉంటాడు. అతని దగ్గర డబ్బులు తీసుకొని సెల్ ఫోన్ కింద పెడుతుంది. అతను మామూలుడు కాదు కదా, ఆ ఫోన్ జేబులో పెట్టేసుకుంటాడు. ఇది చూసేవరకు అక్కడ ఫోన్ ఉండదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అని ఫోను వెతుకుతూ ఉంటుంది. అక్కడ దొరకదు. ఇంకొక విషయం వస్తే, ఇక్కడ ఒక అతను పన్నుదమ్ముతూ ఉంటాడు. అతను వచ్చి ఇంకొకటి మీద పడతాడు. ఈడ సైకిల్ మీద పెట్టుకుంటే ఈడ కింద పడ్డారా బాబు, అరే ఓరి పడ్డాడురా, ఆ మెల్లెం నడచ్చు కదరా. వీళ్ళు సెల్ఫీ దిగి ఇంకొకరిని కూడా ఎత్తేసారు ఫ్రెండ్స్. ఇవేంది రావు, అరే అబ్బా అసలు దగ్గర దాకింది మనోడికి. ఏమంటారు ఫ్రెండ్స్, ఓరి వీటి దుంపదేగా అలా పడడం అవసరమా? వీడు చూడండి ఫ్రెండ్స్, మంచిగా వచ్చి కూర్చోవచ్చుగా అనుకున్నాడు. వీడు చేప కోద్దాం అనుకున్నాడు. ఆ చేప చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా నీళ్ళు వేస్తారు కథ, చేప పాయ ఆడుపాయ. ఇక ఏం చేస్తావురా, ఇంటికి వెళ్ళి ఆ కత్తిని కడుక్కుంటున్నాడు. వీడు తెలివి చూడండి ఫ్రెండ్స్, నిచ్చెన బయటకు వెళ్ళి కొడతాడు కానీ తలకాయ లోపలికి వెళ్ళి పెడతాడా? ఇప్పుడు తీరతి ఎలా చేస్తావు తలకాయ? ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనోళ్ళవి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడు చూడండి తానం ఎలా చేస్తున్నాడు ఫ్రెండ్స్. అబ్బా అరే ఇలా కూడా చేయొచ్చా అని ఇప్పుడే చూస్తున్నాము ఫ్రెండ్స్. ఓరి అబ్బా స్నానం చేస్తున్నాడు. ఓరి స్నానం అయిపోయిందా? ఓరి ఏం చేస్తావు ఫ్రెండ్స్ చూద్దాం. ఇది ఎక్కడరా బాబు, నీలాంటివన్నీ ఎక్కడ చూడలేమురా బాబు. ఇది ఎక్కడి కామెడీ రా బాబు. ఇక్కడ ఈడొక్కడు కుర్చీ తీసేశాడు ఫ్రెండ్స్, ఆ అమ్మాయి పడుతుందని. ఈమె చూసి ఆమెకు సాయం చేద్దాం అనుకున్నారు, కానీ ఆమె చూసి ఈమె తీసేస్తుందని ఈమె మీదే ఉల్టా నీళ్ళు పోసింది. ఇది ఎక్కడే అన్యాయం ఫ్రెండ్స్.